వీక్షిద్దాం. దుగ్గిరాల గ్రామంలో వీధి సునకాలు, పందులు, దోమల బెడదను నివారించాలని సోమవారం దుగ్గిరాల మండల అధికారులకు వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యాలయంలో ఈవో మురళీకృష్ణకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీబాబా, షేక్ మహబూబ్ సుభానీ, బల్సుపాటి ఎల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. సమస్యల్లో వీధి కుక్కల బెదడ అధికంగా అవి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వటం అయింది. అలాగే దోమల బెదడ మరియు పందుల బెదడ అవి కూడా నివారించాలని చెప్పాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ కుక్కల బెదడ జెండా ఎట్టి సెంటర్ దగ్గర మరియు ఎక్కువగా ఉంది. అక్కడ 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ స్కూలు మరియు 2వ ప్రైవేట్ స్కూల్ ఉంది. చిన్నపిల్లలు ఆ స్కూల్స్కి వచ్చేటప్పుడు ఆ కుక్కలు అంతా వాటిని పిల్లల్ని వెంబడి పడుతున్నాయి, కొరుకుతానికి వచ్చేది. అలాగే పెద్దలు పిల్లల కోసం ఆహారం, భోజనాలు ఇవి తీసుకొస్తానికి కూడా వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అదే కాకుండా బంగ్లా గణేష్ నగర్లో కూడా కుక్కల బెడ ఉంది. రైలు బెడ్లో మరియు ఇక చర్చి దగ్గర ఈ ప్రాంతాలన్నింటిలో ఉంది. అది ఈ ముఖ్యంగా ఈ 3 వీటిని పరిష్కరించాలని చెప్పి తహసీల్దార్ గారి ఆఫీసులో అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎండిఓ గారి కార్యాలయంలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ ఈఓ గారికి కూడా ఇచ్చి వారికి ఈ సమస్యను చెప్తే వారు ఈ వెంటనే పందులు బెడను, దోమలకి పాకింగ్ చేసి దోమలు పెట్టడం అంత తొందరగా అయితే అంత తొందరగా వీటిని పరిష్కరిస్తానన్నారు. ఈ కుక్కల బెడ కొంత అది ప్రభుత్వానికి విన్నవిస్తాము. ఆ ప్రభుత్వం తీసుకునే చర్యల్ని బట్టి మేము అది కుక్కల బెడను కూడా అరికట్టేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈఓ గారు చెప్పారు. అందుకే ఈ విషయంలో గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎంతో బాధను అనుభవిస్తున్నారు. కాబట్టి అంత తొందరగా అయితే అంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ